హాయ్ హలో నమస్తే. ఈరోజు మరి ఒక కార్డు మ్యాజిక్తో మీ ముందుకి. ఈ కార్డు మ్యాజిక్ క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే నేను చేసే ఈ కార్డు మ్యాజిక్ కొంచెం లెంత్ ఎక్కువ, ఎందుకంటే చాలా నిమిషాలు వస్తాయి. కానీ స్కిప్ చేయకూడదు. చూడండి, మధ్యలో స్కిప్ చేశారు అంటే మీకు ఏం అర్థం కాదు. నా మ్యాజిక్లు మొత్తం అలానే ఉంటాయి. కాబట్టి లెంత్ ఎక్కువైంది అనుకోకుండా క్షుణ్ణంగా మొత్తం చూడండి, మీకు ట్రిక్ అర్థమైపోద్ది. అప్పటికి మధ్యలో ట్రిక్ స్కిప్ చేశారో మీకు అర్థం కాదు. కాబట్టి ఇది కొత్త తరహా మ్యాజిక్, సూపర్ మ్యాజిక్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. కాబట్టి నా దృష్టిలో సూపర్ కార్డ్ మ్యాజిక్. ఇది ఒక డెక్ చూడండి. ఇక మ్యాజిక్లో వెళ్దాం. కానీ ఈ మ్యాజిక్లోకి మనకి ప్రేక్షకులు కావాలి లేదా స్పెక్టాటర్ కావాలి. ఈ ఇద్దరు లేరు మనకి. ఎందుకంటే చేసేది మొత్తం నేను ఒక్కనే కాబట్టి నాకెవరు సహాయం లేరు. కాబట్టి ఆ పాత్ర కూడా నేనే వహిస్తా. ఎట్లా నేను వహిస్తే మీరే చేస్తారు కాబట్టి మీరే గుర్తుపెట్టుకుంటారు కాబట్టి అనే భావం మీకు రావచ్చు. కానీ నేను చేసే దానికి తావే లేదు. ఆలోచించండి, మీకు చూస్తే అర్థమైపోద్ది. ఓకే, ప్రేక్షకులు లేరు, స్పెక్టేటరు లేరు. కాబట్టి అన్ని పాత్రలు మనమే వహించి ఈ మ్యాజిక్ని చేస్తాం. ఇక మ్యాజిక్లో వెళ్దాం. చూడండి, ఇక్కడ ముగ్గురు దొంగలు. ఈ ముగ్గురు దొంగలు మూడు వేరు ఇళ్లలోకి వెళ్ళి దొంగతనం చేసి ముగ్గురు పలానా టైంకి కరెక్ట్ టయానికి ఒక చోటికి చేరుకోవాలి అనేదే దీని యొక్క ఉద్దేశం. దొంగతనం చేసి వచ్చి పలానా టైం కరెక్ట్ 1 గంట, అర్ధరాత్రి 1 గంట లేకపోతే 2 గంటలకి కరెక్ట్ ప్లేస్కి ముగ్గురు రావాలా. ఏ ఒక్కళ్ళు తప్పిపోవడానికి వీల్లేదు. కాబట్టి ముగ్గురు ఆ టైంకి చేస్తారు అనేదే దీని యొక్క ఉద్దేశము. అదే మ్యాజిక్. ఈ మ్యాజిక్ మీరు చూడండి, చూస్తేనే అర్థమైపోయింది. ఓకే, ఇక మ్యాజిక్లోకి వెళ్దాం. డెక్కను బాగా కలిపాను. మళ్ళీ ఒకసారి చూడండి, అంతా కలిసిపోయింది. అన్నీ వేరు కార్డ్స్. దీంట్లో నుంచి 3 ముక్కలు తీయండి. ఈ 3 ముక్కలు ఎవరంటే ముగ్గురు దొంగలే. ఓకే, ఆ దొంగలు మనం సెలెక్ట్ చేద్దాం. అన్నీ కలిపాను కదా, ఇందులో గుర్తుపెట్టుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. పోనీ ఇదొకటి, ఈ 3 ముక్కలు నాకు తెలియదు, మీకు తెలియదు. వాస్తవానికి మీరు చూడాలి, ఇంకా చూపించలే నేను. మీరు చూడలే కాబట్టి నేను చూడను. ఒకవేళ మొక్కలు గుర్తుపెట్టుకున్నా కూడా చాలా వరకు మర్చిపోతారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవటం కష్టం. కాబట్టి ఆ గుర్తింపు ఒక గుర్తింపు ఇస్తాను. చూడండి, ఇది మీకు చూపిస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అయినా మీకు ఇంకొక గుర్తిస్తాను. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు. నేను చూడను. ఈ దొంగలు కాబట్టి ఈ గుర్తుకి మళ్ళీ మీరు గుర్తుండి మర్చిపోతారేమో అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ అరేంజ్ చేశాను. ఈ స్టిక్కర్స్ గుర్తులు వేద్దాం. దీంట్లో మళ్ళీ సఫలు చేద్దాం. ఎంత సఫలు చేసినా ఒకటే. ఒక దొంగని తీశాను. ఒక దొంగకి ఒక గుర్తు వేద్దాం. ఈ గుర్తు ఇది మర్చిపోయారనుకో మీరు, ఇది గుర్తు తెలియజెప్పుద్ది. ఓకే, ఇది గుర్తు పెట్టేశాను. రెండోది చూస్తున్నారా, ఇప్పుడు ఆ ముక్కలు మీరు గుర్తు లేకపోయినా కూడా ఈ గుర్తులు చెప్పుద్ది మీకు అనేదే దీని ఒక భావన. ముగ్గురు దొంగలు. ఈ ముగ్గురు దొంగలు ఏం చేశారు అంటే, మాట్లాడుకున్నారు, దొంగతనం చేసి మనం
2 గంటలకల్లా ఒక చోటుకు వద్దాము, గ్రామ సార్ దగ్గరకు కలుసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఓకే, ఇప్పుడు సాధారణ ఎక్కువ ఏం లేదు ఇందులో, మళ్ళీ ఒక కలిపేస్తాను. చూడండి, ఇది ఒక గది, ఒక ఊర్లో ఒక గది, ఆ ఊర్లో గది, ఒక ఇల్లు అనుకో. ఆ ఊర్లో ఇంకొక ఇల్లు, ఆ ఊర్లో ఇంకొకటి, మూడు గదులు, 3 ఊర్లు, ఆ ఊర్లో 3 గదులు. ఈ ముగ్గురు దొంగలు ఉన్నారు. ఈ చిన్న చిన్న, ఈ పెద్ద పెద్ద ఇళ్ళు, ఈ చిన్న చిన్న ఇళ్ళు, వాళ్ళు ముగ్గురు మొత్తం ఒక పది ఎక్కేసుకుంటే పెద్ద పెద్దగా బాగా ఉండ వాళ్ళ ఇళ్ళు 3 అయినాయి. అవి అంటే ఇటు వాళ్ళు పోలే. ఇప్పుడు ఈ దొంగ మీ ఇష్టం, ఏ దొంగనైనా సరే ఏదైనా చేసుకోండి. ఈ దొంగ ఏదైనా సరే ఈ గదిలో దొరుకుతాడు. మనం ఏ దొంగను పెడదాం, సరే ఈ దొంగను పెడదాం, మీ ఇష్టం. ఈ దొంగ ఈ గదిలోకి వెళ్ళాడు, ఈ గదిలోకి వెళ్ళిన తర్వాత ఇకపోతే ఇక్కడ మ్యాజిక్ స్టార్ట్ అవుద్ది. దొంగ ఇక్కడికి వచ్చేదారు. దీంట్లో నుంచి మీ ఇష్టం ఒక ముక్క, 2 ముక్కల, 3 ముక్కల తీసి దీని మీద పెట్టండి. అది ప్రేక్షకులు చేయాలా, లేరు కాబట్టి మనం చేస్తాం. అది కూడా ఎన్ని ముక్కలు చేద్దాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇట్లా ఎన్ని ముక్కలో అన్ని ముక్కలు దీని మీద పెడదాం. ఓకే, ఈ పెడతానికి ఒక మార్గం, డైస్ ఉన్నాయి నా దగ్గర, అటు ఇటు ఐక్యం, దీంతో సెలెక్ట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసేస్తున్నాం. గమనించండి, బాగా క్షుణ్ణంగా పరిశీలించండి. 5, 1, 5, 1, 6 కాబట్టి మనం ఏం చేద్దాం, 6 ముక్కలు తెద్దాం దీంట్లో నుంచి. 1, 2, 3, 4, 5, 6 ముక్కలు. ఈ 6 ముక్కలు తీసేసి దీని మీద పెట్టాం. మిగిలిన ముక్కలు అక్కడ పెట్టేస్తాను. రెండో దొంగ, ఇది కూడా గదే అనుకుందాం. ఒక ముక్క దీని మీద పెట్టాం. దేని మీద కూడా దీంట్లో నుంచి మీ ఇష్టం 1, 2, 3, 4, 5 అని పెట్టాలి. కాబట్టి దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసేస్తాం. నాలుగు 3, 1, 4 దీంట్లో నుంచి 4 ముక్కలు తీస్తాం. 1, 2, 3, 4 ఇది పెట్టేశాం. ఇక మిగిలిన దొంగ ఇది. ఈ దొంగ నేరుగా వచ్చేసి దీంట్లో జరపడాడు. మొత్తం దొంగలు లోపలికి వెళ్ళిపోయారు, దొంగతనం చేస్తున్నారు, మూట కట్టుకున్నారు, వచ్చారు. ఇక మనం చేసే పని, ఆ ముగ్గురు మళ్ళా ఒక చోటికి రావాలి. ఎలా వస్తారో చూడండి. నేనేం చూడాల ఆ మొక్కలు. మొత్తం లోపలికి వెళ్ళిపోయారు. దొంగలు లోపలికి వెళ్ళారు. ఏం జరుగుతుందో చూడండి.
వాళ్ళు మళ్ళీ ఒక దగ్గరే రావాలి. బాగా గమనించండి. ఇప్పుడు రెండు భాగాలు వేసాను. ఈ రెండు భాగాలు ఒక భాగం షార్ట్ చేయండి. ఇదా 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 ఇదా. ఓకే, సరే ఇది చేద్దామా? ఓకే, ఇది మనకొద్దు. ఇప్పుడు ఒక దాన్ని షార్ట్ చేయండి. ఇదా ఇదా ఇదా. సరే, ఇది సెలెక్ట్ చేశారు. ఇది మనకొద్దు. ఇప్పుడే ఇదా 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 ఇదా. సరే, ఇది ఒకటి. ఇప్పుడు క్రిటికల్. వాళ్ళు ముగ్గురు దొంగలు వీళ్ళ వాళ్ళ. ఇందులో ఒకటి చెప్పండి. ఇది ముగ్గురు దొంగలు ఏంటో నేను చూడలేదు, గుర్తులు మాత్రం పెట్టాను. ఆ గుర్తులు నేలేవో చూద్దాం. ఓకే, ఇదేనా? ఇదే. ఇదో గుర్తుని చూపిస్తాను. గుర్తు కాబట్టి ఈ ముగ్గురు దొంగలు ఎట్ట చేసినా సరే వాళ్ళు ముగ్గురు ఒకే దగ్గరికి వచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తు చూపించాను మన గుర్తు కోసమే. ఓకే, ఇది కూడా మన గుర్తు. ఇది కూడా గుర్తు. ఈ గుర్తులు మనం వేసుకోకపోయినా ఈ గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకే, ముగ్గురు దొంగలు మళ్ళా ఒకే చోట చేరారు. ఇది పజిల్, మ్యాజిక్ పజిల్. హలో, మ్యాజిక్ బాగా నచ్చింది అనుకుంటాను. మ్యాజిక్ నచ్చటం అనేది చాలా, నా వీడియో ఎప్పుడు కూడా కొద్ది నిమిషాలు పెరిగిపోతుంటుంది. కానీ నా మ్యాజిక్లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థం అవుద్ది. ఇక్కడ స్పెక్టేటరు, ప్రేక్షకుడు చేసే పనులు కూడా మనమే చేశాం. మరి చాలా వరకు మొక్కలు గుర్తుపెట్టుకొని తీశారనే భావన ఒకటి కలుగుతుంది. అది కాదు. ట్రిక్ అంటే మీకు తెలుసు, కానీ ఆ ట్రిక్కును పట్టుకోవడమే గొప్ప విశేషం. కాబట్టి ఈ ముగ్గురు దొంగతనం చేద్దాం అనుకున్నారు, చేశారు. 3 ఏళ్ళు చేశారు. కొన్ని ముక్కలు తప్పులు చేయబడ్డాయి. కరెక్ట్గా లెక్క పెట్టుకునే చేయం కాదు. మనం లాటరీ సిస్టంలో కూడా ఎన్ని వస్తే అన్నీ పెట్టాం. ఇది ఎలా సాధ్యమైంది అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురు దొంగలు దొంగతనం చేసి ఒకే దగ్గరికి చేరి ఎంజాయ్ చేశారు. ఇది కానీ ఇక్కడ చాలా అద్భుతమైనది. దీంట్లో కొన్ని మొక్కలు లెక్క పెట్టి ఎన్నో కొన్ని కరెక్ట్గా వేస్తే సరిపోద్ది. అక్కడ లాటరీ సిస్టంలో తీసి మనం వేసినాయి. కానీ ఇది గొప్ప విశేషం. థ్యాంక్ యూ. నమస్తే. మరొక పజిల్తో మీ ముందుకి.